అందరికి నమస్తే అండి. మన గార్డెన్ లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో చెట్టు నిండా విరగగాసిన వాటర్ యాపిల్ని హార్వెస్ట్ చేసుకుంటూ వాటర్ యాపిల్ బెనిఫిట్స్ తెలుసుకుందాం. అలాగే వాటర్ యాపిల్ మొక్క కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా పెంచాలో కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. మనం చూస్తున్న ఈ వాటర్ యాపిల్ చెట్టు మన గార్డెన్ లో ఉంది అండి. 7 సంవత్సరాలుగా మన గార్డెన్ లో పెరుగుతుంది. ఈ పండ్ల చెట్టు నేలలో ఉంటుందండి. పెరట్లో పెట్టుకున్నాను నేను, ఎందుకంటే చెట్టు చాలా పెద్దగా అవుతుందండి. నేలలో అయితే స్ట్రాంగ్ గా పెరుగుతుంది, పర్మనెంట్ మొక్క కాబట్టి నేను నీళ్ళలో పెట్టుకున్నాను. ఈ వాటర్ యాపిల్ పండ్ల చెట్టు సీజనల్ ప్లాంట్ అండి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కాత కాస్తుంది, అది సమ్మర్ లో కాస్తుంది అన్నమాట. ఈ వాటర్ యాపిల్ లో కూడా కలర్స్ ఉంటాయండి. ఎల్లో ఉంటుంది, వైట్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది. మన దగ్గర ఉన్న రకము గ్రీన్ వాటర్ యాపిల్ అన్నమాట. ఎంత పెద్దగా పండైనా గ్రీన్ కలర్ లోనే ఉంటుందండి. ఎక్కడో ఒక దగ్గర రెడ్ అవుతుంది తప్ప మిగతా చెట్టు పండ్లన్నీ గ్రీన్ కలర్ లోనే ఉంటాయి, లైట్ గ్రీన్ కలర్ లో. ఈ గ్రీన్ కలర్ వాటర్ యాపిల్ అయితే చాలా రుచిగా ఉంటాయండి, సూపర్ టేస్ట్ గా ఉంటాయి. స్వీట్ వచ్చేసి నార్మల్ స్వీట్ గా ఉంటాయి. మన టేస్ట్ ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద గంగనేరు పండ్లు ఉంటాయి కదండి, ఆ టేస్ట్ ఉంటుందన్నమాట. ఇంతకన్నా పెద్ద కావండి, ఇదే లాస్ట్ అన్నమాట. నేను చూపిస్తున్నాను కదా, అదే లాస్ట్ సైజు. అంతకన్నా పెద్దగా అవ్వవు మన చెట్టు పండ్లు అయితే. ఇప్పుడు మనము వాటర్ యాపిల్ యొక్క బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామండి. ముఖ్యంగా వాటర్ యాపిల్ అంటేనే డయాబెటీస్ అంటారండి. డయాబెటీస్ శాశ్వతంగా తగ్గిపోతుందంట ఈ పండ్లు తింటే. గుండె సంబంధిత రోగాలను కూడా నయం చేస్తుందట అండి. ఆహార అరుగుదలకు ఉపయోగపడుతుంది, ఈజీగా డైజెషన్ అవుతుందండి మనం తిన్న ఆహారము. అలాగే స్కిన్ని హెల్తీగా ఉంచుతుందండి, హైడ్రేట్ చేస్తుంది అన్నమాట స్కిన్ని. ముఖం మీద ఉన్న మొటిమలు మచ్చలు కూడా పోతాయి. కంటి చూపుకండి, కళ్ళు బాగా కనిపించడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ వాటర్ యాపిల్. మన శరీరంలో ఉండే వెముకల్ని స్ట్రాంగ్ చేస్తుందండి. మెంటల్ గా కూడా మనల్ని స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తుందట అండి. చాలా ఉపయోగాలు ఉన్నాయండి వాటర్ యాపిల్ వల్ల అయితే. చూడండి, చెట్టు విరగ కాసిందండి, ఎంత గుత్తులు గుత్తులుగా కాసిందో. ఇది ఫస్ట్ కాతనే అండి. ఇప్పుడు మనకు స్టార్ట్ అవుతుంది కాత. ఇంకా మెయిన్ సమ్మర్ లో అయితే ఇంకా చెట్టు నిండా విపరీతమైన కాత ఉంటుంది. మే వరకు కాత కాస్తూనే ఉంటుందండి. మనం గంపలు హార్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ సమ్మర్ సీజన్ లో అయితే ఫుల్ హార్వెస్ట్ అండి. వాటర్ యాపిల్ వీడియో నేను రీసెంట్ గానే అప్లోడ్ చేశానండి, మన ఛానల్లో ఉంటుంది. ఆర్గానిక్ మెథడ్ లో కూడా మనం చెట్టు నిండా కాత కాసేలాగా మంచి మంచి ఎరువులు ఇవ్వచ్చు, మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు అండి. ఇలా కాస్త మెయింటైన్ చేస్తే చాలండి, చెట్టు నిండా విరగ కాస్తుంది. ప్రతి సంవత్సరం ఇలాగే కాస్తుంది. సీజన్కు ముందు ఈ పండ్ల చెట్టుకు నేను ఎలాంటి ఎరువులు వేస్తాను, ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తాను అనేది నేను వీడియో చేసి పెట్టాను. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఆ ఫర్టిలైజర్ వీడియో కిందనే మన సబ్స్క్రైబర్ అయిన ఒక బ్రదరు కామెంట్ చేశారండి. ఈ ప్లాంట్ ఏ సీజన్లో పెంచొచ్చు, కాస్ట్ ఎంత అని అడిగారండి. ఈ వాటర్ యాపిల్ మొక్క మనం ఏ సీజన్లో అయినా పెంచుకోవచ్చండి, కానీ ఇది సమ్మర్ సీజనల్ ప్లాంట్ అండి. పండ్లు మాత్రము సమ్మర్లోనే కాస్తాయి. కాస్ట్ వచ్చేసి 7 years బ్యాక్ నేను ఒక 400-500 తీసుకున్నానండి. ఇప్పుడు ఎంత ఉంటుందో ఐడియా లేదు, కానీ నేను కొన్నప్పుడు ఒక 12 inches వరకు ఉండే అండి మొక్క, కాబట్టి కొద్దిగా రేట్ ఎక్కువ పడింది. మొక్క కొనేటప్పుడు ఈ జాగ్రత్త కంపల్సరీ తీసుకోవాలండి. మొక్క హెల్తీగా ఉండేలా చూసుకోవాలి. అలాగే మొక్కకు కాత పూత స్టార్ట్ అయిన మొక్కను మాత్రమే తీసుకోండి. నర్సరీలో పెంచే మొక్కలకు కెమికల్స్ ఫర్టిలైజర్స్ ఇస్తారండి, కాబట్టి తొందరగా కాత పూత స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం కొనేటప్పుడు ఏ పండ్ల మొక్కలైనా కాత పూతున్న మొక్కలు మాత్రమే తీసుకోవాలి. మొక్క హెల్తీగా స్ట్రాంగ్ గా ఉన్నదే తీసుకోవాలి. ఏ పండ్ల మొక్కలైనా సరే అండి, మనం ఇంటికి తెచ్చుకొని పెంచుకున్న తర్వాత 2.5 నుంచి 3 ఏళ్ల మధ్యలో కాత పూత స్టార్ట్ అవుతుంది. 2 years వరకు మొక్కను మనం హెల్తీగా పెంచుకోగలగాలి. ఖచ్చితంగా పాటింగ్ సాయిల్లోనే మనం మొక్క నాటుకునే ప్రయత్నం చేయాలి. టెర్రస్ గార్డెన్ లో పెట్టే వాళ్ళైతే తొట్టి పెద్దగా ఉండేలా, కంటైనర్ పెద్దగా ఉండేలా చూసుకోవాలండి. ఒక పెద్ద డ్రమ్ములో పెట్టుకోవాలి. ఏ పండ్ల మొక్కలైనా సరే, ఈ వాటర్ యాపిల్ మొక్క అయినా సరే ఖచ్చితంగా ఎండ తగిలే ప్లేస్లోనే పెట్టుకోవాలండి. మొక్క హెల్తీగా ఫాస్ట్గా గ్రో అవ్వాలంటే జీవామృతం ఇవ్వచ్చు 15-20 daysకి, కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు 15-20 daysకి. అలాగే ఒక నెలకు 2 నెలలకు ఒక్కసారి మనం మేక ఎరువో, ఆవు ఎరువో, లేదంటే వర్మి కంపోస్ట్ ఇలాంటివి మనం వేసుకుంటూ వెళ్తూ ఉంటే మొక్క హెల్తీగా పెరుగుతుందండి, ఫాస్ట్గా గ్రో అవుతుంది. అన్ని మొక్కలకి ఇచ్చినట్టే ఈ మొక్కకు కూడా నీళ్ళు ఇవ్వచ్చు. పెస్ట్ ప్రాబ్లం అయితే మన మొక్కకి ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదండి. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే నీమాయిల్ స్ప్రే చేయాలి. ఒక 1 monthకి ఒకసారి 2 monthsకి ఒకసారి వేస్తే సరిపోతుంది. ఎక్కువ పెస్ట్ ఏం ఉండదండి మొక్కకి. ఈ మాత్రం మెయింటైన్ చేయగలిగితే మొక్క ఫాస్ట్గా హెల్తీగా పెరుగుతుందండి. మనకు 2 yearsలోనే కాత వచ్చేస్తుంది. చాలా లో మెయింటెనెన్స్తో మనం ఈ మొక్క పెంచుకోవచ్చు అండి. ఈ మాత్రం మెయింటెనెన్స్ ఖచ్చితంగా ఏ పండ్ల మొక్కలకైనా అవసరమే అండి.
కాబట్టి ఈ మాత్రం మెయింటైన్ చేయగలిగితే మొక్క సూపర్ ఫాస్ట్గా పెరుగుతుంది. 2 ఇయర్స్లోనే మనకు ఖాతా స్టార్ట్ అవుతుంది. నేనైతే ఈ వాటర్ ఆపిల్ చెట్టును ఇలాగే పెంచానండి. నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. మీడియం సైజు ఉన్న వాటర్ ఆపిల్స్ అన్ని అలాగే వదిలేశానండి. ఇంకొక 1 వీక్లో మనకి ఇంకా హార్వెస్ట్కి వస్తాయి. కొన్ని మాత్రమే తెంపినా, ఇంకా తెంపితే ఇంకొక గంపడి వెళ్తాయండి. కానీ వాడిపోతూ ఉంటాయి కదా, వేస్ట్ అయిపోతాయి. మనకు కావాల్సినప్పుడు ఫ్రెష్గా తెంపుకొని తినాలి చెట్టు మన ఇంట్లో ఉన్నప్పుడు. అలాగే మే నెల వరకు మన వాటర్ ఆపిల్ హార్వెస్ట్ మన ఛానల్లో వీడియోలు వస్తూనే ఉంటాయండి, తప్పకుండా చూడండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగంటే మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.